హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. ఐపీఎల్ మెగా ఆప్షన్లో మనం వరుసగా ఒక్కొక్క టీమ్స్ కోసం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదే వరుసలో ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చాం మనం. పంజాబ్ కింగ్స్ యాక్చువల్గా స్టార్టింగ్లోనే చెయ్యాలి. బట్ ర్యాంకింగ్ ఆర్డర్ అనే ఒక సిస్టమ్ పెట్టుకున్నాం కాబట్టి పంజాబ్ కింగ్స్ కొంచెం లేట్గానే వచ్చింది. బట్ పంజాబ్ కింగ్స్ ఆక్షన్ ముందు చాలా భయంకరంగా కనిపించింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ వాల్యూ ఆల్మోస్ట్ 110 crores వాళ్ళు ఆప్షన్లోకి వచ్చారు. సో ఆప్షన్లో 110 crores వచ్చారు కాబట్టి మేబీ మేజర్ ప్లేయర్స్ మార్కిస్ సెట్ 1 సెట్ 2లో ఉన్న ప్లేయర్స్ని ఎగరేసుకెళ్ళిపోతారు పక్కాగా అన్న భయం అందరికీ ఉంది. అంటే మిగతా టీమ్స్కి అవసరం లేదు. సో కొన్ని టీమ్స్ చాలా రిలాక్స్ అవ్వడానికి కూడా అది ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు చెన్నై కానీ ముంబై కానీ మార్కిస్ సెట్ 1 కానీ సెట్ 2లో కానీ అస్సలు ముంబై అయితే అస్సలు కనీసం హ్యాండ్ రైజ్ చేయలేదు. చెన్నై ఒక్క కేఎల్ రాహుల్ కోసం ట్రై చేసింది. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఒక టైంలో ఆగిపోయారు. సో వాళ్ళు రిలాక్స్గా ఉన్నారు. కొంచెం లక్నో కానీ గుజరాత్ కానీ వీళ్ళు కొంచెం హరీబర్రీ అయ్యారు. కొంచెం మంది ప్లేయర్స్ని గుజరాత్ లాంటి టీము బాగా స్టీల్ డీల్ కొట్టింది. అండ్ లక్నో కూడా కొంచెం ఒక ప్లేయర్ కోసం ఎక్కువ వెళ్ళిన తర్వాత స్టీల్ డీల్ బాగా కొట్టింది. బట్ పంజాబ్కి ఈ ఆప్షన్లో వాళ్ళు మార్కి సెట్ 1 సెట్ 2లోనే మేజర్ టీమ్ని క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉపయోగించుకోవాలనుకుంది. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టైనా ఆప్షన్ని బాగానే ఉపయోగించుకుంది. అందులో ఫస్ట్ వాళ్ళు శ్రేయస్ అయ్యర్ కోసం వెళ్ళారు. యాక్చువల్గా అందరు రిషబ్ పంత్ వెళ్తాడు అనుకున్నారు. మేబీ ఆ లిస్ట్ ఆర్డర్ అనేది ఫస్ట్ శ్రేయస్ అయ్యర్ రావడం, మేబీ శ్రేయస్ అయ్యర్ను కూడా వదులుకుంటే రిషబ్ పంత్ తర్వాత ఇంకా ప్రైస్కి ఎక్కువ వెళ్ళిపోతాడేమో అన్న భయంతో శ్రేయస్ అయ్యర్ దగ్గరికి వెళ్ళినట్టు అనిపించింది. స్టిల్ శ్రేయస్ అయ్యర్ కోసం చాలా గట్టిగా వెళ్ళి 26.75 crores అప్పటికి అతనే ఆప్షన్లో హైయెస్ట్ బిడ్ ఉన్న ప్లేయరు. అండ్ తర్వాత రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు, అది పక్కన పెట్టి 26.75 crores శ్రేయస్ అయ్యర్ను వాళ్ళు కొనేసుకున్నారు. అంతకుముందు ఏం జరిగింది, హర్షదీప్ సింగ్ కోసం వెళ్ళారు. హర్షదీప్ సింగ్ కోసం అవుట్ అండ్ అవుట్ వెళ్తే మళ్ళీ కావ్య మారన్ గారు వచ్చి హర్షదీప్ సింగ్ ప్రైజ్ని కూడా పెంచారు. మేబీ బౌలింగ్ కావాలనుకున్నారో ఏమో తెలియదు కానీ గట్టిగా వెళ్ళారు. అప్పుడు పంజాబ్ వచ్చి ఆర్టీఎం వాడతానన్నది 18 crores హర్షదీప్ సింగ్ తీసుకున్నాడు. ఇది ఒక్కటే నాకు కొంచెం ఏమనిపించింది అంటే వాళ్ళు ముందుగానే హర్షదీప్ సింగ్ 18 crores ఇచ్చేసి ఉంటే ఇంకొంచెం రిలేషన్ బాగా గట్టి పడుతుంది. అండ్ ప్లేయర్ కూడా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చిన్న మోటివేషన్ వస్తుంది. అంటే ప్లేయర్స్కి ఇలాంటివి ఉండకపోవచ్చు కానీ కొంచెం ఏదైనా ఇలాంటి ఈ ఫ్రాంచైజ్ ఎక్స్క్యూజ్ మీ ఇది ఫ్రాంచైజ్ క్రికెట్ అయి ఉండొచ్చు. స్టిల్ ఇంకా మరి ఫుట్బాల్ లీగ్ లాగా ప్లేయర్ టు ఫ్రాంచైజెస్కి లింక్ అనేది లేదు కదా, ఒక పద్ధతి అంటూ పెట్టారు కాబట్టి మేబీ కొంచెం బాండ్ అనేది గట్టిగా అయ్యేదేమో. బట్ స్టిల్ 18 crores ఇచ్చి అంటే నువ్వు మాకు వాల్యుబుల్ అని చెప్పినట్టే తీసుకున్నారు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత వాళ్ళు యుజ్వేందర్ చాహల్ కోసం మళ్ళీ గట్టిగా వెళ్ళారు. వాళ్ళకి ఒక మంచి స్పిన్నర్ కావాలి అని ఫిక్స్ అయిపోయారు. అందుకే మార్కి సెట్ 2లో వచ్చిన చాహల్ కోసం కూడా 18 crores వరకు వెళ్ళారు. బట్ 110 crores అనేది ఒకసారి 36 ప్లస్ అక్కడ 27 ఆల్మోస్ట్ 63 వరకు అయిపోయింది అక్కడికి. సో తర్వాత వచ్చిన ప్లేయర్స్ని వాళ్ళు ఎలా కొనుక్కున్నారంటే ఒక విధంగా వాళ్ళ మేజర్ ప్లేయర్స్ని అంటే లాస్ట్ ఉన్న ప్లేయర్స్ని కానీ కొంచెం దొరికిన ప్లేయర్స్ని కానీ బాగానే లాక్కున్నారు. అలా లాక్కున్న వాళ్ళలోనే ఫస్ట్ మ్యాక్స్వెల్ 4.2 crores వచ్చాడు. బట్ బెంగళూరు ఎందుకు మ్యాక్స్వెల్ తీసుకోలేదు అనేది నాకు ఇప్పటికి కొంచెం అనుమానం. ఎందుకు తీసుకోలేదు, 4.2 crores వచ్చాడంటే రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే పంజాబ్కి 2014లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాక మ్యాక్స్వెల్ మళ్ళీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం, అది కూడా ఒకసారి కంటే ఎక్కువ సార్లు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం ఏదైనా ఉందంటే అది బెంగళూరు. పంజాబ్ కూడా 2014లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏ టీంకి ఇవ్వలేదు. బెంగళూరుకి మాత్రం ఆల్మోస్ట్ 2 to 3 times ఇచ్చాడు. 2 times గట్టిగా ఇచ్చాడు విత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్. సో మేబీ తీసుకుని ఉండాల్సింది. బట్ మ్యాక్స్వెల్ మళ్ళీ పంజాబ్కి వచ్చాడు. చూద్దాం ఆ 2014 ఫామ్ ఏమైనా కొనసాగిస్తాడేమో. ఇప్పుడు మనం ప్యూర్ బ్యాటర్స్ చూసుకుంటే నెహల్ వదేరా కోసం వెళ్ళాడు 4.2 crores. ముంబై కూడా వెళ్తాది అనుకున్నాం కానీ ఆగిపోయారు ఒక దగ్గర. అండ్ హర్నూర్ పన్ను 30 lakhs అండ్ బ్యాకప్ ఆప్షన్ గానే చూసుకుంటారు. అండ్ ప్రియాన్స్ ఆర్య 3.8 crores తీసుకున్నారు. తిను మెయిన్ 11లో ఉండడానికి ఛాన్స్ ఉంది ఎక్కడైనా వాళ్ళకి కొంచెం అవకాశం దొరికితే. బట్ ముషీర్ ఖాన్ అంటే మన టెస్ట్లో ఉన్నాడు కదా, తన పేరు ఏం పేరు, తన తమ్ముడు 150 కొట్టాడు కదా న్యూజిలాండ్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో, వాళ్ళ తమ్ముడు తిను. అండ్ పైలా అవినాష్ మన శ్రీకాకుళం ప్లేయర్, ఇతను 30 lakhs కొన్నాడు. అండ్ పైలా అవినాష్ కోసం చాలా గట్టిగానే విన్నాను నేను. అండ్ మంచి బ్యాటర్ అని, చాలా హాట్ హిట్టింగ్ చేస్తాడు అని. బట్ మెయిన్ 11లోకి వస్తాడా రాదా అని తెలియదు. అండ్ వికెట్ కీపర్స్గా విష్ణు వినోద్ అండ్ జోస్ ఇంగ్లీష్ ఉన్నాడు. జోస్ ఇంగ్లీష్ కొంచెం 2.6 crores మంచి ప్రైస్కి వచ్చాడు. బట్ మెయిన్ 11లో ఉంటాడా లేదా అనేది డౌటే. ఎందుకంటే వాళ్ళు రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ ఇద్దరు ఉన్నారు, అన్క్యాప్డ్ ప్లేయర్స్, శశాంక్ సింగ్ అండ్ ప్రభ్ సింగ్. లాస్ట్ టైం ప్రభ్ సింగ్ వాళ్ళ ఓపెనింగ్లో చాలా ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఇచ్చాడు. అండ్ వికెట్ కీపర్గా తను ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి మేబీ తన కోసం వెళ్ళొచ్చు. మేబీ ఫారెన్ కేటగిరీలో జోస్ ఇంగ్లీష్ని తీసుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మనం
ఆల్రౌండర్స్ కోసం చూసుకుంటే మ్యాక్స్వెల్ ఆల్రెడీ ఉన్నాడు అండ్ మార్కస్ స్టోయినిస్ 11 క్రోర్స్కి వచ్చాడు. మేబీ లక్నో ట్రై చేస్తుందేమో అనుకున్నాను కానీ మేబీ అప్పటికి వాళ్ళ దగ్గర పర్స్ వాల్యూ అంత లేదేమో, మేబీ కొత్త చేంజ్ చూద్దాం అనుకున్నారో ఏమో తెలీదు. బట్ బెంగళూరు ఇలాంటి వాళ్ళు ట్రై చేస్తారేమో అనుకున్నాను, మేబీ సిఎస్కే కూడా ట్రై చేస్తుందేమో అనుకున్నాను. స్టిల్ పంజాబ్ బాగానే ట్రై చేసింది. సో స్టోయినిస్ మంచిగానే యూజ్ అవుతాడు 11 క్రోర్స్. అండ్ మార్కో జాన్సన్ 7 క్రోర్స్. లాస్ట్ మనం సౌత్ ఆఫ్రికా ఇండియా T20 సిరీస్ లో కూడా తను చాలా గట్టిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరైనా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే మార్కో జాన్సన్ గట్టిగా బౌన్స్ లేగలడు అండ్ బ్యాటింగ్ ఎబిలిటీస్ కూడా చూపించాడు. సో చాలా వాల్యుబుల్ ప్లేయరే తీసుకున్నారు వీళ్ళు. అండ్ అజ్మతుల్లా ఉమ్రాజై 2.4 క్రోర్స్. బట్ తను ఎలా యూజ్ చేస్తారని తెలీదు. మంచి ప్లేయర్. అండ్ ఆరౌండ్ హార్డీ అండ్ సూర్యాన్ సిగ్డే వీళ్ళిద్దరిని తీసుకున్నారు. బట్ వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ బ్యాకప్ ఆప్షన్ లోనే ఉండొచ్చు, చెప్పలేం. మేబీ ఎవరైనా ఇంజూర్ అయినా కూడా ఆ టైంలో టీంలో ఉండొచ్చు. అండ్ స్పిన్నర్స్ విషయంకి వస్తే చాలా ఆల్రెడీ 18 క్రోర్స్కి తీసుకున్నాడు. హర్ప్రీత్ బ్రార్ కోసం మంచి ప్రైస్కే తీసుకున్నారు 1.5 క్రోర్స్కి. అండ్ హర్ప్రీత్ బ్రార్ మంచి స్పిన్నర్, యాక్చువల్గా పంజాబ్కి ఆల్రెడీ ఆడాడు. ప్రవీణ్ దుబేన్ కూడా 30 lakhsకి తీసుకున్నారు బ్యాకప్ ఆప్షన్. బట్ హర్ప్రీత్ బ్రార్ మెయిన్ 11లోకి వచ్చే ప్లేయరే, అప్పుడప్పుడు బ్యాట్తో కూడా కాంట్రిబ్యూట్ చేయగలడు. ఆ తర్వాత పేసర్ కోసం చూసుకుంటే మనం విజయ్ కుమార్ వైశాఖ్ కోసం వెళ్ళారు 1.8 క్రోర్స్కి. యాస్ ఠాకూర్ కోసం వెళ్ళారు 1.6 క్రోర్స్కి. లోకి ఫర్గసన్ 2 క్రోర్స్. కుల్దీప్ సేన్ 80 lakhs. అండ్ హర్షదీప్ ఇంకెవరున్నారు మనకి, అంతే పేసర్స్ 4 ఉన్నారు ప్రస్తుతానికి. సో వీళ్ళు 4 కోసం వెళ్ళారు. సో ఇక్కడ మనం ఒక్కటే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పేస్ అటాక్ అంత గట్టిగా ఉందా అన్నది నాకు కొంచెం డౌట్. ఎందుకంటే పేస్ అటాక్ ఎవరు గట్టిగా వేస్తారు ఇక్కడ? యాస్ ఠాకూర్, లోకి ఎంతవరకు వేస్తాడో మనకు తెలీదు, కుల్దీప్ సేన్ ఎంతవరకు వేస్తాడో మనకు తెలీదు. సో మేబీ బ్యాట్స్మెన్ చాలా గట్టిగా ఆడి బౌలర్సే మ్యాచ్ని ఎంతో కొంత డిఫెండ్ చేసుకునే ప్లాన్, అంటే ఒక 200+ ప్రతి మ్యాచ్ ఇస్తారేమో. మంచి పిచ్ అయితే 230 ఆ రేంజ్ ఇవ్వచ్చు. కొంచెం టఫ్ పిచ్ అయితే 180 వరకు ఇవ్వగలిగితే బౌలర్స్ ఎంతో కొంత మేనేజ్ చేయగలరు. ఎందుకంటే చాహల్ వీళ్ళు ఉన్నారు కాబట్టి. బట్ ఆల్రౌండర్స్గా చాలా మంది మీద ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్ అనేది పేస్ అటాక్లో మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే పంజాబ్ మంచి ప్లేయర్స్ని కొన్నారు. బట్ కొనే దీంట్లో వాళ్ళ దగ్గర పర్స్ వాల్యూ అంత లేకపోవడం వల్ల పేసర్స్ని కొనలేకపోయారేమో అనిపించింది. ఓవరాల్గా చూద్దాం. పంజాబ్ ఈసారి ఆప్షన్ అయితే మంచిగానే చేసింది. బట్ ప్లేయర్స్ ఎంతవరకు బ్యాలెన్స్ తెస్తారనేది నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే పేస్ అటాక్ అంత పర్ఫెక్ట్గా లేదు అని నాకైతే నేను గట్టిగా చెప్పగలను. అండ్ ఓవరాల్గా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.